మేడం ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో ఈ టర్మ్లో 2024-29 లోపు అమరావతిలో నిర్మాణాలు ఉన్న 50% ఉన్న నిర్మాణాలు జరుగుతాయి అంటారు? ఖచ్చితంగా జరుగుతాయండి. దాని గురించనే ఇప్పుడు మంత్రి నారాయణ గారు కానివ్వండి, ముఖ్యమంత్రి గారు కానివ్వండి, అందరూ కూడా ప్రభుత్వ యంత్రాంగం కూడా కష్టపడి పనిచేస్తున్నారు. ఎక్కడి వరకు ఆగాయి మన సీడ్ యాక్సెస్ రోడ్లు కానివ్వండి, సిఆర్డీఏ పరిధిని పెంచారు ఇప్పుడు. అలాంటివన్నీ అంటేనే చెప్పాక లోపాలన్నీ సరి చేసుకుంటూ త్వరితగతిన పూర్తి చేయాలి, అభివృద్ధి అనేది ఈసారి ఖచ్చితంగా చేసి చూపించాలి అనే దాంతోటే ఉన్నాము, జరుగుతాయి కూడా. మేడం ఇప్పుడు గత ప్రభుత్వంలో 2019 నుంచి 24 సందర్భాల్లో రిషికొండ కట్టిన నిర్మాణాలు ఏదైతే జరిగినాయో ఆ నిర్మాణాలు ఏదైతే అది గవర్నమెంట్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి నిర్మాణాలే, మా పార్టీకి కానీ మాకు వ్యక్తిగతంగా సంబంధం కాదు, ఆ రోజున ప్రభుత్వ అనుమతితోనే జీఏడీ అనుమతితోనే నిర్మాణం చేసామని చెప్పి కూడా వైసీపీ చెప్పింది. కానీ ఎన్డీఏ కూటమి అదంతా ఒక కోటగిరి ఒక కోట బంగ్లా కట్టారు, ఎవరు సొమ్మని చెప్తారు. ఏం చెప్తారు దాని గురించి? వెరీ బేసిక్ ఫండమెంటల్ ఆస్పెక్ట్ పాయింట్ ఏంటంటే ప్రభుత్వానికి టూరిజం అభివృద్ధి చేయడానికి కట్టాము. అది ఒక ప్రధాని కానీ రాష్ట్రపతి కానీ మన రాష్ట్రానికి వచ్చినప్పుడు బస చేయడానికి ఒక నివాసం అనేది లేదు. ఆ ఉద్దేశంతో మేము కట్టాము తప్ప మా సొంతటువంటి మా లాభానికి మేము కట్టలేదని వైసీపీ. ప్రధానమంత్రి గారు అడిగారట్న జగన్మోహన్ రెడ్డి గారిని, లేదా రాష్ట్రపతి గారు అడిగారట్న 450 కోట్లు పెట్టిన ప్యాలెస్ కట్టు బాబు, అందులోనే ఉంటాము. ప్రధాని రాష్ట్రపతి వచ్చినప్పుడు నాకు ఉంటానికి నివాసం కావాలి కదా. నివాసం ఉండడానికి అని చెప్పని ప్రభుత్వం ఏర్పాట్లు చేయాలి. కానీ దానికోసం అని చెప్పని ప్రజాధనము 450 కోట్లు వృధా చేయాల్సినటువంటి అవసరం లేదు. టూరిజం ఏ విధంగా డెవలప్ చేస్తారు? వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇప్పుడు టూరిజం నిజంగా డెవలప్ చేయాలనే ఆలోచన ఉందని అనుకుందాం. వాళ్ళకి అలాంటివి ఏమీ లేవు. ఉండుంటే ఈ 5 సంవత్సరాల్లో ఎన్నో ప్రాంతాలు, మనది అసలు 2వ అతిపెద్ద సముద్ర తీరం ఉన్నటువంటి రాష్ట్రం అండి. బీచ్లు బోల్డ్ అంత కానీ అసలు ఒక్కొక్క అరకు లోయ తీసుకొని, లంబసింగి తీసుకుని, అక్కడ మొదలు పెడితే ఇక్కడ వరకు కూడా ఎంతో అందమైనటువంటి ప్రదేశం ఆంధ్రప్రదేశ్. ఏ ఒక్క టూరిజం ప్రాజెక్ట్ ఉందండి? ఉన్న వాటిల్లో కూడా అవినీతి చేశారు. కాబట్టి వీళ్ళు వేదాలు అదేదో దెయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టుగా ఉంటాయి. వీళ్ళు ఏదో అభివృద్ధి గురించి మాట్లాడితే వినలేము, అది చాలా కఠోరంగా ఉంటుంది. కానీ విషయం ఏంటంటే ఇప్పుడు వాళ్ళు కేవలం ప్రధానమంత్రి గారు వస్తే ఇవ్వాలని, రాష్ట్రపతి గారు వస్తే ఇవ్వాలి అని చెప్పని అటువంటివంతా నిరాధారణమైనటువంటి. ఇప్పుడు మీరు హైదరాబాద్ వేరే రాష్ట్రాల్లోకి వెళ్తే అలా వందల వేల కోట్లు పెట్టి కట్టారా ఏంటి? వాళ్ళు ఉండట్లా వెళ్ళినప్పుడు ఏదైతే వసతి ఉంటుందో దాంట్లో ఉంటారు కదా. సో ఇక్కడ ఏంటంటే ఒకటి, ఏ ప్రభుత్వం ఉన్నా, ప్రభుత్వ అధికారులైనా సరే, ముఖ్యమంత్రులైనా ఎవరైనా తెలుసుకోవాల్సింది, ప్రజలు ఇచ్చినటువంటి కట్టే ట్యాక్సులతోటి మనము ప్రజల ధనానికి రక్షకులం మాత్రమే, కాపలాదారులం. ఇంకా చెప్పాలంటే మోదీ గారు అందుకే చెప్తారు, నేను ఒక చౌకీదారు అని అంటారు, కాపలాదారు అని. అటువంటి కాపలాదారులాగా ఉండాల్సినటువంటి వ్యక్తులు ఇలా ప్రజల పేరుతో చెప్పి, టూరిజం పేర్లు అని చెప్పి 100ల కోట్లతో నిర్మించే హక్కు ప్రభుత్వానికి కూడా లేదు. ఎలా ఉంటుంది అసలు? ఒక్క బిల్డింగ్కి మీరు, లేదంటే ఒక ప్యాలెస్ కానీ, అది ఏ కారణం చేతైనా 450 కోట్లు ప్రజాధనం వెచ్చించే అధికారం మా ప్రభుత్వానికి ఎవరిచ్చారు? ఇప్పుడు మీరు లేదన్నారు, గత ప్రభుత్వం చూస్తే వైసీపీ నిర్మాణం జరిగినప్పుడు కేంద్రంలో బీజేపీ ఉంది. ఆ రోజు ఎందుకు బీజేపీ దాని మీద యాక్షన్ తీసుకోలేదంటారు? ఇప్పుడు రాష్ట్ర పర్యావరణం నుంచి మాకు అనుమతులు వచ్చినాయి, జీఏడీ నుంచి అనుమతి ఉంది ఓకే అనేది చెప్తారు జగన్మోహన్ రెడ్డి. అవును, ప్రభుత్వ బిల్డింగ్ కట్టాలంటే సరే, ప్రభుత్వ శాఖలు ఏమైనా అనుమతి ఇచ్చాయని అనుకుందాము, దానికి బీజేపీకి సంబంధం ఏంటి? అప్పుడు కేంద్రంలో బీజేపీ కాదండి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కట్టుకుంటున్న దానికి మీరు కేంద్ర ప్రభుత్వం అంటే ఇక్కడ నుంచి రాష్ట్రంలో కట్టే చిన్న ఇటుక ముక్క కూడా కేంద్రానికి అప్పచెప్పండి పోనీ, మరీ మంచిది కదా. ఆ నిర్మాణం సంబంధించి కేంద్రంతో చెప్పాము. ఇక్కడ అంత వ్యయం దేనికే? కేంద్రంతో 450 కోట్లు అవుతుందా, 550 కోట్లతో పెడుతుందా అనేది కేంద్ర ప్రభుత్వానికి ఏంటండి? దానికి రాష్ట్రానికి అందుకే ఎమ్మెల్యే ఎలక్షన్స్ వేరు పెడతారు, ఎంపీ వేరు పెడతారు, ముఖ్యమంత్రి వేరుంటారు, ప్రధానమంత్రి వేరుంటారు, అవునా కాదా? మరి ఈ రాష్ట్రానికి పరిధిలో ఉన్నటువంటి వాళ్ళు భవనాలు కట్టుకుంటున్నారు, దానికి సంబంధించిన అనుమతులు పర్యావరణం కంటే అది వేరే సంగతి, అది కేంద్రానికి వస్తుందేమో. కానీ ఎంత పెట్టి కట్టాలనేది రాష్ట్ర ప్రజలకు సంబంధించింది, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించింది కదా. అదే చెప్తున్నా, ప్రతిదానికి కేంద్ర ప్రభుత్వం రావాలంటే మొత్తానికి ఎమ్మెల్యే కేంద్రం ఇవ్వండి, రాష్ట్రంలో అనుమతులు దేనికి వస్తాయి? ఒక బిల్డింగ్ అక్కడ కట్టడానికి, ఇప్పుడు భవనానికి బిల్డింగ్లు కావాలంటే అనుమతి ఇస్తారేమో, కానీ నువ్వు 100 రూపాయలతో కడుతున్నావు, 500 కడుతున్నావు, కేంద్రానికి అదే పనే చూస్తూ కూర్చోడానికి? అది రాష్ట్రం ప్రభుత్వం చేయాల్సినటువంటిది. వాళ్ళు సమాధానం చెప్పాలి రాష్ట్ర ప్రజలకి. ఏ కారణం చేత పోనీ నువ్వు 450 కోట్లు కట్టావని అనుకుందాం, దానికి ఎన్ని రెట్లు నువ్వు ఇప్పుడు ఆదాయాన్ని సమకూరుస్తావు అదైనా చెప్పు. ఎందుకు చెప్పలేదు? ఆ ప్రణాళిక ఏది? పోనీ నువ్వు ఉపయోగించాలనుకుంటే ఏ విధంగా దాన్ని ఎలా అంటే ఉపయోగించుకుంటాము? ఎప్పుడో ఒకసారి వచ్చే రాష్ట్రానికి వచ్చే 3 ఏళ్లకు 5 ఏళ్లకు ప్రధానమంత్రి గారు వస్తే వారి కోసం అని మిగతా టైం అంతా వదిలేస్తావా?
కేవలం ఒక లేకపోతే ఇంకో మ్యూజియం లాగా పెడతామంటే ఆ టికెట్లు ఎంత వస్తాయి? 50 రూపాయలు, 100 రూపాయలు. దాంతో నీకు 450 కోట్లు వెనక్కి వస్తాయా? ఎంతకాలం కట్టాలి? అసలు ఏంటి దీనికి? నువ్వు ఉపయోగిస్తున్నావు ప్రజల సొమ్ము అని అనుకున్నప్పుడు రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా. ఎవరిని పోనిచ్చావు అంతెందుకు? ఎవరిని పోనివ్వాల మొన్నటి వరకు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వరకు కూడా ఎవరిని దరిదాపులు కూడా పోనీలే. ప్రభుత్వ బిల్డింగే కడుతుంటే నీకు అంత దాపరికం దేనికి? అన్నన్ని లక్షల కోట్లు పెట్టి ఒక ఫర్నిచర్ దేనికి? అంత రాచరికం దేనికి? ఇది ప్రభుత్వమా లేదంటే కనుక ఎవరైనా జమీందారులు లేదంటే రాజులు ఉండేటటువంటి ఇల్లు పాలనన్నా? సొంత ఆస్తి కాదు కదా, ప్రజల సొమ్ము కదా. అదే కదా మేము ప్రశ్నిస్తోంది. నువ్వు ప్రభుత్వ బిల్డింగ్ కట్టాలంటే కొన్ని పరిమితులు ఉండాలి. నీ ప్రభుత్వం ఏ విధంగా ఏ హక్కుతో ఖర్చు పెట్టిందని ప్రశ్నించాం మేము. పోనీ ఖర్చు పెట్ట, నీకు అంత తపన ఉంది, ఖర్చు పెట్టావు, దాని ఆదాయ మార్గం కూడా తీసుకొచ్చి మళ్ళీ ప్రజలకు పంచాలి కదా. అదేది ప్లాన్? దాన్ని ఇప్పటికైనా చెప్పమానండి. వాళ్ళంతా బాగానే అంటున్నారు, బాగానే ఉంది. దాన్ని ఇప్పటికైనా మేము ఈ విధంగా చేసుకొని ఈ విధంగా ఆదాయం తెద్దాం అనుకున్నాము. ఒకటో సంవత్సరంలో ఇంత ఆదాయము, రెండో సంవత్సరంలో ఇప్పుడు అదే అంటారు కదా, ఒకటి ఇల్లు ఏదైనా పెట్టుకున్నాము, ఒక ఇన్వెస్ట్మెంట్ పెట్టినప్పుడు దాని రిటర్న్స్ రావాలి కదా. ప్రైవేట్గా ఉన్నప్పుడే అంత ఆలోచిస్తే ప్రజల ధనం అన్నప్పుడు ప్రజలకు అది మళ్ళీ రిటర్న్స్ రావాలి కదా. వాళ్ళ ప్లాన్ ఇప్పటికైనా చెప్పమానండి జగన్మోహన్ రెడ్డి గారిని. నేను S4 ద్వారా అడుగుతున్నా నేను. ఓకే మేడం, ఇప్పుడు యువత రాజకీయాలు రావాలని మీరు ఎలాంటి సూచన ఇస్తారు? యువత రాజకీయాల్లో రావాలి, వస్తే మంచిదే. కానీ నేనే చెప్తున్నాను కదా, రాజకీయాల్లో నేను కూడా దూరంగా ఉన్నప్పుడు అనుకున్నాను, మనలాగా చదువుకున్న వాళ్ళు, నాలాగా చదువుకున్న వాళ్ళు, కాస్త సమాజం పట్ల ప్రేమ ఉన్న వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే సమాజాన్ని ఉద్ధరించేయచ్చు అనేసి అనుకున్నాం. కానీ కనిపించినంత ఈజీ కాదు. అంటే ఏ రంగము కూడా అంత ఈజీగా ఉండదు. కానీ రాజకీయాలు అనేవి కనిపించినంత అందంగా ఆనందంగా ఉండవు. చాలా కఠినంగా ఎన్నో కుట్రలు కుతంత్రాలతోటి స్వార్థంతో నిండిపోయి ఉంటాయి. రాజకీయాల్లోకి రావాలి అనుకున్న వాళ్ళు అందరూ అనట్లేదు, బట్ ఇప్పుడున్నటువంటి ప్రస్తుత రాజకీయ పరిస్థితులలో అన్నిటికీ దెబ్బలు తినడానికైనా, వ్యక్తిత్వ హననాన్ని తట్టుకోవడానికైనా సరే సిద్ధపడి, ఇంకా దాదాపు మనల్ని మనం కోల్పోయే పరిస్థితి అంత దృఢంగా ఉండగలిగితేనే రాజకీయాల్లోకి రావాలి. సున్నిత మనస్తులు ఎవరైనా వచ్చారనుకోండి, నా అలానే ఇబ్బంది పడతాను. ఏంటంటే చాలా మంది అలా ఇబ్బంది పడిన వాళ్ళు ఉన్నారు. చాలా సఫర్ అయ్యాము. అట్ ద సేమ్ టైం ఎంత సఫర్ అయినా సరే ప్రజలకు ఏదో మంచి చేయాలి అనే దృఢ సంకల్పం కనుక మనకుంటే ఎన్ని అవరోధాలు ఎదురైనా సరే ఖచ్చితంగా ముందుకు రావచ్చు. మన మార్క్ అనేది మనం వేస్తూ ప్రజలకి మనం చేయాలనుకున్న సేవ చేయొచ్చు. దానికి మనం నిర్దేశించుకోవాలంటే మన అంబిషన్ ఏంటి రాజకీయాల్లో, మనం ఏమైనా ఒక ఐడియాలజీ తోటి కనెక్ట్ అవుతున్నామా, లేదంటే తాత్కాలికమైనటువంటి గెయిన్స్ ఏదో పదవి వస్తే అనుభవించేసి పక్కకి వెళ్దామని అనుకుంటున్నామా, లేదంటే కనుక ఇప్పుడు నాకు అనుకోండి ధర్మము దేశం అనేది నా ఐడియాలజీ, అంటే నేను దానికోసమే ఉన్నాను. యాక్చువల్గా నేను ఒక చాలా క్లియర్గా పెట్టుకున్నా, ఉంటే బీజేపీలో ఉంటాను, లేదంటే అసలు రాజకీయాల్లోనే ఉండను నేను. అది ఎన్నాలని సరే. భవిష్యత్తులో ఉన్న వైసీపీకి వెళ్ళే అవకాశం ఉందా? అప్పుడు రమ్మంటేనే పోలేదు, ఇప్పుడు ఇంత నాకెందుకండి. ఇందాకే చెప్పాను కదా, అసలు ఏమాత్రం ఒక ఐడియాలజీ లేనటువంటి, రాష్ట్ర ప్రజల పట్ల ఏమాత్రం లేనటువంటి, అంటే ఆ భావజాలం కూడా కలైనటువంటి వ్యక్తులు, ముఖ్యంగా హిందూ ధర్మానికి చేటు చేయాలి అని చెప్పని అనుకున్న వ్యక్తులతోటి నా వల్ల అయితే కాదు. అసలు అది అనవసరం కూడా, ప్రశ్ననే అనవసరము. నేను ఉంటే ఎందుకు సేవ చేయాలనుకున్నానంటే భారతీయ జనతా పార్టీలో అది ఏ పదవులు వచ్చినా రాకపోయినా ఒక కార్యకర్తనే పెద్ద పదవి. బీజేపీ లాంటి నేషనల్ పార్టీలో, ఇంకా చెప్పాలంటే మా పార్టీలో ఒక కార్యకర్తకు ఉన్నంత స్వేచ్ఛ ఆ పదవిలో ఉన్నటువంటి బాధ్యతలు ఉన్న వాళ్ళకు కూడా ఉండదు. నిజం చెప్తున్నానండి. అంటే అంత స్వేచ్ఛ ఉంటుంది. సో మనకు ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది, నిజంగానే దేశం కోసం అంటే పనిచేస్తున్నాం, ప్రజల కోసం పనిచేస్తున్నాము అని చెప్పని. అలానే ధర్మము, నేను ప్రతి మనిషికి కూడా కులానికి మతానికి తనకి అన్నిటికంటే ఎక్కువ దేశం ఉండాలి, ధర్మం ఉండాలి. అదే ధర్మం అయినా ఏ మతమైనా కానివ్వండి. సో అందులోనూ అసలు ఈ భారతదేశం అంటేనే సనాతన ధర్మం కాబట్టి, నేను ఆ ధర్మంలో పుట్టాను కాబట్టి నా వంతు నా ధర్మానికి నేను ఏం చేయగలుగుతాను, తద్వారా దేశానికి ఏం చేయగలుగుతాను, దానికి ఈ పార్టీ అయితే నా వరకు నేను చూస్ చేసుకున్నది. సో రాజకీయాల్లోకి రావచ్చు, అన్నిటికీ సిద్ధపడే రండి.